మనకి దినము కోసం ఏర్పాటు చేయబడిన వాక్యము యెహోవా రఫా. ఓల్డ్ టెస్టమెంట్ నిబంధనలో ఉపయోగించిన 2 హీబ్రూ పదాలను గుర్తించవచ్చు. దీని యొక్క అర్థమే స్వస్థత. ఈ యొక్క వాక్యము నిర్గమకాండము 15:26 వచనంలో రాయబడి ఉన్నది. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? నిర్గమకాండము 15:26 వచనము. హలో హలో మీ దేవుడైన ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. మరి యెహోవా రఫా అనగా స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యము సెలవిస్తుంది. మరి ఆయన వాక్యము దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. మరి ఆయన వాక్కును శ్రద్ధగా వినాల. ఆయన దృష్టిని న్యాయమైనది చేయాల. ఆయన ఆజ్ఞకు మనం విధేయులమై ఉంటేనే ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలనే రోగం నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములన్నీ ఏది మీకు రానియనని యెహోవా వాక్కు సెలవిస్తున్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. మనందరినీ కూడా స్వస్థపరిచేవాడు యెహోవాయే. మరి మన జీవితంలో ఎన్నో సార్లు మనం అనారోగ్యంగా ఉండవచ్చును. మరి ఎన్నో సార్లు మనము ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉండవచ్చును. మనం ప్రార్థనలు దేవుడు ఆలకించినాడు, మనకు స్వస్థత ఇచ్చినాడు. మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామని నేను తెలియజేస్తున్నాను. వాక్య ప్రకారంగా ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన కట్టడలను ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులం అయినప్పుడే మనము ఏం జరుగుతుందంట, మనకు స్వస్థత పరుస్తాడంట. హల్లెలూయా. ఇలాంటి స్వస్థతలు మన జీవితంలో ఎన్నో మనము అనుభవించి ఉన్నాము. మరి మనకే కాదు, కానీ మనకు జరిగినాయి, మనం ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు కూడా ఎన్నో జరిగి ఉన్నాయని మన జీవితంలో మనము చూడవచ్చును. రెండవదిగా నిర్గమకాండము 23:25లో నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించెను. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదనని లేఖనములో రాయబడి ఉన్నది. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానే సేవింపాలి. మరి ఏ దేవుడును కాదు, నీ దేవుడైన యెహోవాని సేవించినప్పుడే అప్పుడు ఆయన నీ ఆహారాన్ని పానంను దీవిస్తాడంట. ఆ విధంగా మనము ఆచరించి మనం ఫాలో అయితేనే మన మధ్యలో ఉన్న రోగములను తొలగిస్తానని స్వచ్ఛంగా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాల. ఆయన ఆజ్ఞ ఒకటి ఉన్నప్పుడు మనం ఇంకొకటి ఆజ్ఞకు మనము లోబడకుండా ఉండినట్లయితే మన మధ్యలో కార్యము జరగదు. కాబట్టి మన పానములను మన యొక్క ఆహారాన్ని దీవించాలంటే ఆయన ఆజ్ఞలను సేవించినప్పుడే. యూ షల్ వర్షిప్ ద లార్డ్. మనం దేవుని స్తుతి చేయాల. స్తుతి చేయాల, ఆయన మాటకు లోబడాల, ఆయన ఆజ్ఞలను అనుసరించి లోకంలో నడవాల. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అదే విధంగా ఒకసారి పౌలు గారి జీవితం చూచినట్లయితే ఈ ముళ్ళు నా శరీరంలో నుండి తీసివేయమన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడండి? కానీ దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. మరి యాకోబు పత్రికలో 5:16 ప్రకారము మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందున్నట్లు ఒకని కొరకొకరు ప్రార్థన చెయ్యుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. క్రింది వచనం కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. వర్షింపకుండునట్లు
అతడు ఆసక్తితో అంటే చాలా ఇంట్రెస్ట్‌గా, పట్టుదలగా మొరపెట్టినాడు. 3 సంవత్సరాల వరకు గూడా వర్షింపలేదు గదా! అలాంటి పట్టుదల ప్రార్థన చేయాలి. అప్పుడు మన అందరికి స్వస్థత జరుగుతుంది. ఇతరుల కోసం స్వస్థత ప్రార్థనలు చేసినప్పుడు తప్పకుండా అద్భుత కార్యాలు మన జీవితాలలో జరుగుతాయి. హల్లెలూయా! యెహోవా రఫాగా ఉన్నాడాయన. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మనకు దొరికినాడంటే మనం ఎంతో ధన్యులమని మనం ఒక్కసారి ధ్యానించవచ్చును. మరి మన పాపంలో ఒకరితో ఒకరము మనము చెప్పుకొని, మనము ఒప్పుకొని, దేవుని యందు ఒప్పుకొని మనము ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడంట. అప్పుడు స్వస్థత శీఘ్రమే మన మీదికి వస్తుంది. హల్లెలూయా! మరి ఇన్ని రోజుల నుండి మీరు 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్‌లో ఉన్నారు. 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎంత బలమైనదమ్మా! అసలు ఎంత గొప్ప సంగతి. ఇంత ఐక్యంగా మీరు ప్రార్థిస్తున్నారు. దేవుని వర్షిప్ చేస్తున్నారు. ఆ! చక్కటి ప్రార్థనలు చేస్తున్నాను. నేను వింటున్నాను. ఎంత గొప్ప సంగతమ్మా! 7 వారాల ప్రార్థన, 7 వీక్స్ ప్రేయర్స్ ఎవ్రీ ఫ్రైడే చేసినాము మేము. ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు మా జీవితాలలో, మరి సంఘములలో, మరి ఏ గృహాలలో ఇబ్బందులు ఇరుకులున్నాయో వారి ద్వారా ఎన్నో ఆ స్వస్థతలు జరిగినాయి. ఎందుకంటే యెహోవా రఫాగా ఉన్నాడు. అద్భుత కార్యాలు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడండి ఆయన. నేను మరి మేము హాస్పిటల్ విజిటింగ్ కూడా చేసేవాళ్ళము. మాకొక ఆంటీ స్టాఫ్ నర్స్ ఆంటీ మాకు గ్రూప్‌లో ఉండేదనమాట చర్చ్‌లో. ఆంటీ ద్వారా మేము హాస్పిటల్ విజిటింగ్ చేసినప్పుడు మరి ఎంతో మంది అనారోగ్యంగా హాస్పిటల్‌లో ఫుల్ బెడ్స్ అన్నీ ఫుల్ ఉంటాయమ్మా. ఏ హాస్పిటల్‌కి వెళ్ళు ఒక్క బెడ్ కూడా ఎంప్టీగా ఉండదు. అన్నీ నిండిపోయి ఉంటది. మేము కొంతమంది దగ్గర ప్రార్థన చేయాలని వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా మీరు ప్రేయర్ చేస్తారా? ప్రేయర్ చేస్తే తగ్గుతుంది కదా! మీరు మా బెడ్ దగ్గర రండి. మా దగ్గరకొచ్చి ప్రార్థన చేయండి ఆంటీ. మాకు మీ ప్రార్థనలు అవసరం ఆంటీ. మాకు తెలుసు ప్రార్థన విలువ ఏంటిదో అనేసి ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తారు. మరి దేవుడు మనకిచ్చిన ఆయన ఆజ్ఞ మరి ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల మనకు సర్వ రోగములు మనలో నుండి పోతాయి కాబట్టి మరి మనము ఆయన ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలి. సమయం అంతా కూడా మరి మనదే కాదు కదమ్మా! మరి దేవుని సమయము దేవునికిచ్చి ఆ సమయంలో మనము దర్శించాలో ఎవరైనా గృహంలో బాగలేకున్నా మనం దర్శించాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. ఇదే గదా! ఆయన యొక్క ఆజ్ఞ. మరి స్వస్థత కొరకు స్తుతించాలా. మనము ప్రార్థించాలా. మరి మన పాపములను ఒప్పుకోవాలా. ఇదే మన విశ్వాసము, ప్రార్థన, ఫెయిత్ అంటే ఇదే అన్నమాట. మత్తయి సువార్తలో కూడా రాసిన ప్రకారము 9:2లో ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉండెను. ఆయన తీసుకొని ఆయన యొద్దకు అనగా యేసు యొద్దకు తీసుకొని వచ్చెను. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పక్షవాయువుతో చెప్పాను. స్వస్థత పొందుకున్నాడు. ఇక్కడ ఏమి మనం చూస్తున్నాం ఈ వాక్యంలో మత్తయి సువార్త 9:2 వచన ప్రకారము ఆయన యొక్క విశ్వాసము మనము గమనించవచ్చు. ఆ! మరి తీసుకొచ్చిన వారి విశ్వాసము కూడా మనము గమనించవచ్చు. ఈ విశ్వాసముతో మనము ప్రార్థన చేసిన ఎడల గొప్ప కార్యములు జరుగుతాయి. మరి ఈ పక్షవాయువు కూడా మరి ఆయన స్వస్థత శీఘ్రమే పొందుకున్నాడు. ఎందుకంటే దేవుడు నీ పాపములను క్షమించినాడు అంటున్నాడు. మరి ధైర్యంగా ఉండుము అన్నప్పుడు ఆయనకు స్వస్థత పొందుకున్నాడు. ఇక్కడ విశ్వాసం అనే మాట మనం ఇక్కడ గమనించవచ్చు. మనం చేసే వారిని విశ్వాసంతో ప్రార్థించాలి. పొందుకునేవారు అస్వస్థతగా ఉన్నవారు కూడా విశ్వాసంతో ఉండిన ఎడల శీఘ్రమే వారి పైనకి స్వస్థత కలుగుతుంది. మత్తయి సువార్త 8:15 ఒక్కసారి గమనించినట్లయితే
ఆమె చెయ్యి ముట్టగా జ్వరము విడిచెను. ఆమె చెయ్యి ముట్టగానే ఆయనలో ఉన్న పవర్, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, అది యొక్క శక్తి ఆమెలోకి ప్రవహించవచ్చు. అప్పుడే ఆమె స్వస్థత కలిగింది. ఇమ్మీడియేట్ గా ఇక్కడ కార్యం జరిగింది. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం ఎవరైనా చదవగలుగుతారమ్మా? హలో 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 ఆంటీ ఆంటీ ఉన్నామండి. ఉన్నామా ఆంటీ? చెప్పు. లూకా సువార్త 8:43 వచనం ఒకసారి చదవండి అమ్మా. చదువుతున్నాను ఆంటీ. ఓకే. 43 కదా ఆంటీ? 8:43 అమ్మా. ఆయన ఆమె వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. 8:43 అప్పుడు 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ ఎవరి చేతిని స్వస్థత నొందినదై వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఇమ్మీడియట్ గా ఏమైంది? ఆమెలోకి ఒక శక్తి అనేది ప్రవహించబడినది. ఆమెలోకి ఇమ్మీడియట్ గా ఆమెకు స్వస్థత కలిగింది. 12 సంవత్సరాలమ్మ, మామూలు మాటనా? మనం ఆడవారికి మనకు తెలుసు, కొన్ని రోజులు మనం అనారోగ్యంగా ఉంటేనే ఎంతో బాధపడతాము, కన్నీరు వస్తుంది, దేవుని దగ్గర మొరపెట్టుకుంటాము, ఎన్నో హాస్పిటల్స్ కు తిరుగుతాము, ఎంతో ఖర్చు పెడతాము, తొందరగా రిలీఫ్ కాకపోవచ్చు. అయినప్పటికీ మనము దేవుని పైన భారం వేసి ప్రార్థిస్తాము. కానీ ఇక్కడ 12 సంవత్సరాల నుండి ఒక్కసారి మనం ధ్యానించినట్లయితే ఇయర్స్ టుగెదర్, 12 ఇయర్స్, మామూలు మాట కాదు ఇది. అప్పటి నుండి ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ ఇప్పుడు యెహోవా రఫగా ఉన్నాడు కాబట్టి ఆమెలో కార్యము జరిగింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమెలోకి పరిశుద్ధాత్మ శక్తి, పవర్ అనేది వెళ్ళి మరి ఆమె బాగుపడి ఉన్నదని మనము వాక్యము చూస్తున్నాం. హల్లెలూయా. మరి రోమా పత్రికలో 8:20 ప్రకారం కూడా ఉచ్చరింప శౌక్యం కాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉచ్చరింప శౌక్యం కాని మూలుగులతో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కోసము. మరి అలాంటి మూలుగులతో మనము వేదనతో, బాధతో, స్తుతించి దేవుని ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థనలు ఎంతో బలమైనవి. అవి అద్భుత కార్యాలు మీరు చూస్తారు. మీరు ఒక్కొక్కసారి ఇమీడియట్ గా కార్యం జరగవచ్చు, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. కొంచెం టైం తీసుకొని కార్యములు అయితే తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. యోహాను 9:6 ప్రకారంగా ఆయన ఇట్లా చెప్తున్నాడు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కొనేటి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. హల్లెలూయా. సిలోయము అంటే పంపబడిన వాడు అని అర్థము. ఆయన ఉమ్మిలో కూడా శక్తి ఉన్నదమ్మా. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన ఉమ్మిలో శక్తి ఉంది. ఆయన ఉమ్మి భూమి మీద వేసి దాన్ని బురదగా చేసి ఆ బురదను కంటి పైన పెట్టినప్పుడు మరి కోనేటిలో పోయి కడుక్కున్నప్పుడు ఆయనకి ఏం కలిగిందమ్మా? సిలోయము కోనేటిలో పోయి కడుక్కున్నప్పుడు ఆయనకు స్వస్థత జరిగి ఇమీడియట్ గా ఆయన కనులు తెరవబడినాయి. హల్లెలూయా. గొప్ప కార్యం అండి. విశ్వాసమే ఇక్కడ పనిచేస్తుంది. హల్లెలూయా. జక్కయ్యను కూడా గమనిస్తే దేవుని పిలుపు వాక్కును వినినాడు ఆయన. విన్నప్పుడే అప్పుడు ఆయనకేం జరిగింది? ఆయనలో పాపములు, ఆయనలో ఉన్న దుర్మార్గము, ఆయనలో ఉన్న చెడుతనం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి దేవుని మాటను అంగీకరించి దేవుని
మరి హృదయానికి తీసుకొని ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళినాడు. అంత గొప్ప శక్తి గల దేవుడు మనము కలిగి ఉన్నాడండి. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగ చేస్తున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్నందరినీ కొనుక్కున్నాడండి. యేసు రక్తము ద్వారా ప్రతి పాపం నుండి మనకు పవిత్రపరిచి ఉన్నాడు. యెహోవా రఫగా ఉన్నాడు. స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా నిరంతరం మనకు తోడై ఉన్నాడండి. నేను సర్వశక్తి గల దేవుడనన్నాడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము నాకు సాధ్యమే అని చెప్పిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. నడుము వంగిపోయిన స్త్రీ మరి ప్రభువును ముట్టిన వెంటనే బాగుపడినదని మనము వాక్య ప్రకారము మనం ధ్యానించవచ్చు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని కూడా బాగు చేసినాడు. ఇలాగా 33.5 సంవత్సరాలు మరి ఈ లోకంలో ప్రభుల వారు జీవించినప్పుడు అనేకమైన స్వస్థతలు, అనేకమైన విడుదల, దయ్యం పట్టిన వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, మరి లెప్రసీ వారిని, మరి కుష్ఠరోగులను, మరి పక్షవాయులను ఎంతో మందిని దేవుడు బాగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి చనిపోయిన యాయీరు కుమార్తెను ఒకసారి గమనించిన ఎడల ఆమెను కూడా బ్రతికించినాడేమని మనకు వాక్యం తెలియజేస్తుంది. శతాధిపతి దాసుని రోగము మాట మాత్రం సెలవీయగా కూడా అతను బాగుపడి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఉన్నవాడు అనువాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతియకు యెహోవాగా ఉన్నాడు. యెహోవా రఫగా ఉన్నాడు. హల్లెలూయా. మనము ప్రార్థించేటప్పుడు స్తుతితో మనము ప్రార్థించాలా, విశ్వాసంతో మనం ప్రార్థించాలా. ఒకరి పాపములను ఒకరము ఒప్పుకొని మరి దేవుని యొక్క విశ్వాసంతో కన్నీటితో మొరపెట్టినప్పుడు మనకు స్వస్థత దొరుకుతుంది. మరి ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు కూడా గొప్ప అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆయన మాటలో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన ఉమ్మిలో స్వస్థత, ఆయన ముట్టుకున్న స్వస్థత, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. మనందరికీ కూడా స్వస్థత కలుగును గాక. యెహోవా రఫా, స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనము కలిగి ఉన్నాము. ఆయన దేవాది దేవుడు మనకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎల్ల వేళలా ఎల్ల కాలము మిమ్మల్ని దీవించును గాక. మరి చిన్న ప్రార్థన స్వస్థత గురించి ప్రార్థన చేసుకుందామా? అందరము తలలు వంచినట్లయితే మనం ఏకీభవించి ప్రార్థనలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తుతి, 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 స్తుతి చెల్లిస్తున్నాను దేవా. మరి ఒక్కసారి నా ప్రభువా, నా తండ్రిని ప్రియ బిడ్డలతో కూడి ప్రార్థించుటకు ఇచ్చిన ఈ తరుణం బట్టి కోటి కోటి స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. తండ్రి, స్వస్థత ఇచ్చే దేవుడు ప్రభువా. నీ వాక్య ప్రకారమున నాయన స్తుతి గీతములతో ప్రభువా ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకొనుచు ప్రభువా తండ్రి, నీ ఆజ్ఞలకు మేము లోబడి ప్రభువా తండ్రి, నీ యొక్క వాక్యానుసారంగా మేము నడిచినట్లయితే మాలోనున్న రోగములన్నీ తొలగిపోతాయని ప్రభువా తండ్రి, ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకున్న ఎడల ప్రభువా మాలో ఉన్న తండ్రి బలహీనతలన్నీ తొలగిపోతాయని నీ వాక్య ప్రకారము ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడ ప్రభా తండ్రి, మరి ఆన్లైన్ లో ఉన్న బిడ్డలందరి పైన నా ప్రభ, లేని బిడ్డలైనా ఉన్న బిడ్డలందరి పైన నీ కృప చూపించి, కృప వెంబడి కృప దయచే ప్రభా. 21 days ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంటుండగా ప్రభా తండ్రి, వాళ్ళు ఏమి ఆశపడుచున్నారో ప్రభా
నా తండ్రి నీ పరలోకపు వాకిట్లు విప్పి ప్రభా నీ పరలోకపు దీవెనలు వారిపైన కుమ్మరించండి దేవా. ఏ అంశాలపైన అయితే వారు ప్రార్థిస్తున్నారు ప్రభా తండ్రి యేసుదేవా తండ్రి వారి యొక్క అంశాలను శీఘ్రమే తండ్రి నీవు ఆలకించవలసిందిగా బ్రతిమలాడుకొంచున్నాం ప్రభా. తండ్రి ధూపం వల్ల నీ సన్నిధికి తండ్రి వారి విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి వాళ్ళు తలపెట్టిన ప్రార్థనలు ప్రభా వారు ఆశపడుతున్నారు తండ్రి కోరికలను మీరు నెరవేర్చుదురు కానీ నజరేయుడైన యేసు నామంలో ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఇదిగొన్న ప్రభా తండ్రి ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్స్ జరగన ఇంటుండగా ప్రభా తండ్రి 21 days జయప్రదంగా జరిగించి నా ప్రభా తండ్రి గంభీరమైన ఆరాధనలు స్తుతి ఆరాధనలు గంభీరమైన వాక్యము మరి నా ప్రభా తండ్రి ప్రార్థనలు అన్ని కూడా నా ప్రభా నీకే నా ప్రభా తండ్రి నీ సన్నిధికి చేర్చుకున్నావని ఆమె నన్ను ముద్ర వేసినావని మేము నమ్ముచున్నాము రాజా. సర్వశక్తిమంతుడా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభా. సమస్తము సాధ్యమే ప్రభా. నువ్వు నమ్మదగిన వాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడా ప్రభా. యెహోవా రఫా నీకే స్తోత్రములు. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు. అబద్ధమాడుటకు నీవు మానవుడు కాదు ప్రభా. నువ్వు పశ్చాత్తాప పడుటకు నరపుత్రుడన కాదు. నేను సైన్యంలోకి అధిపతియగు యెహోవాను అన్నావు దేవా. గొప్ప దేవా నా తండ్రి నీ వాక్కులు మాకెంతో బలము కలిగిస్తున్నాయి ప్రభా. నీ వాగ్దానాలు మాకెంతో నా ప్రభా సంతోషం కలిగిస్తున్నాయి ప్రభా. నీ వాగ్దానాలు నా పైన మా అందరి పైన నెరవేర్చబడును గాకాని ప్రకటిస్తున్నాను యేసు నామంలోనే. హల్లెలూయా. తండ్రి ప్రార్థన అంగీకరించినందుకు నీకు కోటి కోటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన తండ్రి నా ప్రభా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామం పేరటనే సమర్పించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.